ఆకాశభైరవ ధారణ. స్లో నిత్యే నిరాశ్రయే శూన్యే వ్యాపకే బాహ్యాకాశే మన కృత్వా నిరాకాశం సమావిశేత్. ఎల్లప్పుడూ ఉండునది, ఆశ్రయము లేనిది, అంతటా వ్యాపించినది, కల్లోలములకు అతీతమైనది అయిన బాహ్యాకాశమును మనస్సులో ధ్యానించగా తానును ఆకాశస్వరూపుడే అగుచున్నాడు. ఇది మరియొక ఆకాశ ధ్యానము. విశాలమైన ఆకాశమును చూచుచూ దాని లక్షణములైన నిత్యత్వము, నిరాశ్రయత్వము, శూన్యము, సర్వవ్యాపకము, ప్రశాంతము అనబడు వానిపైన మనస్సును దృఢముగా నిలిపినచో మనస్సు కూడా ఆకాశము వలె శూన్యముగా అవుతుంది. దానిలోనే భైరవస్థితి సంభవిస్తుంది. పరిత్యజ్య ధారణ. స్లో యత్ర యత్ర మనో యాతి తత్తత్తేనేవ తత్ప్రణం పరిత్యజ్యానవస్థిత్యా నిస్తరంగస్థతో భవేత్. మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో ఆ క్షణమునందే వాటిని వదిలివేసినట్లయితే అలలు లేనట్టి సముద్రము వంటి స్థితి కలుగుతుంది. మనస్సు యొక్క ఉనికికి ఒక ఆధారము అవసరము. మనస్సనేది ఎప్పుడూ ఒక ఆధారమును పట్టుకుని ఉంటుంది. ఆ ఆధారమును లేకుండా చేసినచో అది నిరాధారమవుతుంది. ఈ విధముగా అది పట్టుకున్న ప్రతి ఆధారమును తొలగిస్తూ అది నిలుచుటకు ఆస్కారము లేకుండా చేసినచో అది అలలు లేని సముద్రము వలె నిశ్చలత్వాన్ని పొందుతుంది. దాని యందే భైరవస్థితి దాగియుంటుంది. లలితా సహస్రనామము దీనినే నిరాశ్రయ అన్న నామమున చెప్పినది. అనంతమైన ఆకాశము, నిశ్చలమైన సముద్రములను భైరవత్వమునకు ప్రతీకలుగా ధ్యానించమని ఉపదేశము. భైరవ ధారణ 2. స్లో భయా సర్వం రవయతి సర్వదో వ్యాపకోఖిలే ఇతి భైరవ శబ్దస్య సంతతోచ్చారణ చివహ. అందరి భయమును పోగొట్టువాడు, అంతటా వ్యాపించియున్నవాడు, కృంగుబాటు లేనివాడు అని భైరవ శబ్దమునకు అర్థము. దీనిని ఎల్లప్పుడూ జపించుట వలన తానును శివుడే అగుచున్నాడు. ఈ శ్లోకమునందు భైరవ అను శబ్దమునకు అర్థము వివరించబడినది. అభయము, సర్వవ్యాపకత్వము, అఖిలత్వము ఈ మూడును భైరవ శబ్దమునకు గల అర్థములు. ఈ భావములపైన బాగుగా ధ్యానించగా తాను కూడా అదే అగుచున్నాడు. తజ్ఞపస్తదర్థ భావనం అని యోగసూత్రములు చెప్పుచున్నవి. అనగా జపము చేయిచూ ఆ జపము ఏ భావమును సూచించుచున్నదో ఆ భావనను ధ్యానించమని ఉపదేశము. ఇది భావధ్యానము లేదా గుణధ్యానమని చెప్పబడుతుంది. రెండవది లేని, నాశనము లేని, సర్వవ్యాపక స్థితియే భైరవత్వము. దీనినే బ్రహ్మమని వేదములు పిలచినవి. ఈ భావనలపైన ధారణ చేయవలెను. ఆత్మధారణ 3. స్లో అహం మమేద మిథ్యాది ప్రతిపత్తి ప్రసంగత నిరాధారే మనో యాతి తద్ధ్యాన ప్రేరణాక్షమి. నేను, నాది అని మాట్లాడునప్పుడు ఆ భావములయందే మనస్సు నుంచి ధ్యానించినచో మనస్సు నిరాధారమై శాంతిస్తుంది. దీనిలో 2 మెట్లున్నవి. 1. నేను అన్నప్పుడు దాని వెంటనే నేనెవరు అన్న ప్రశ్న ఉదయించాలి. నేను అన్నది ధ్యాన విషయముగా మారాలి. అటులనే నాది అన్నప్పుడు నిజముగా ఏది నాది ఎన్న విచారణ రావాలి. ఈ విచారణ వల్ల నేననేది లేదని అనుభవంలో అర్థమవుతుంది. నాది అన్నది కూడా ఏదీ లేదని తెలుస్తుంది. అప్పుడు మనస్సు నిరాధారమై శూన్యస్థితిలో ప్రవేశిస్తుంది. రెండవది నేను అన్నప్పుడు విశ్వవ్యాప్తమైన నేను లోకి ప్రవేశించాలి. అప్పుడు నాది అనగా అంతా నాదే అన్న సత్యము స్ఫురిస్తుంది. మొదటిది శూన్యమునకు, రెండవది పూర్ణత్వమునకు దారి చూపిస్తాయి. అప్పుడు శూన్యము పూర్ణము రెండూ ఒక్కటే ఎన్న యథార్థ జ్ఞానము కలుగుతుంది. ఈ భావనలను నా పుస్తకములు శ్రీ విద్యా రహస్యము, శ్రీ లలిత సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక లలో వివరించాను. గుణధారణస్లో నిత్యో విభుర్నిరాధారో వ్యాపకశ్చ ఖిలాధిప.
శబ్దాన్ ప్రతిక్షణం ధ్యాయన్ కృతార్థోర్ధానురూపత. నిత్యుడు, విభుడు, నిరాధారుడు, వ్యాపకుడు, అఖిలుడు, అధిపతి అనిన శబ్దములను ప్రతిక్షణము ధ్యానించువాడు వాటి వాటి అర్థములకు అనుగుణములైన స్థితులను పొందుచున్నాడు. ఇవన్నీయు గుణధ్యానములు. యద్భావం తద్భవతి యనిన సూక్తి ప్రకారము మనము దేనిని నిరంతరము ధ్యానిస్తామో దానిగానే తయారవుతాము. కనుక నిత్యత్వము, విభుత్వము, నిరాధారత్వము, వ్యాపకత్వము, అఖిలము, ఆధిపత్యము మొదలైన శివ, భైరవ లక్షణములను ధ్యానించగా ధ్యానించగా తానును అట్టివాడే అగుచున్నాడు. విశ్వతత్వ ధారణ. స్లో అతత్వమింద్రజాలాభమిదం సర్వమవస్థితం. కిం తత్వమింద్రజాలస్య ఇతి దార్ఢ్యాచమం వ్రజేత్. ఈ విశ్వము మొత్తము ఇంద్రజాలము వంటిది. ఇది సారము లేనిది. దీని తత్వమేమి యని నిరంతరము ధ్యానించగా మనస్సు శమిస్తుంది. ఈ సమస్త విశ్వమునకు ఆధారముగా ఏమీయును లేదు. ఇది ఇంద్రజాలము వంటి ఉత్త భ్రమ మాత్రమే. దీనిలో సారము లేదు. ఇది ఎండమావి వంటిది. ఒక ఇంద్రజాలమునకు, భ్రమకు, స్వప్నమునకు, మాయకు అర్థమేమున్నది? ఈ ప్రపంచము కూడా అంతే యని నిశ్చలముగా ధ్యానించుట వల్ల మనస్సు యొక్క చంచలత్వము నశించి అది నిశ్చలం అవుతుంది. మనస్సును శాంతింపజేయుటకు ఇదొక ఉపాయము. ఎందుకనగా సత్యమైన దాని వెంటే మనస్సు పరుగెత్తుతుంది గాని భ్రమ వెంట పరుగెత్తదు. ప్రపంచము మిథ్యేని తెలిసినప్పుడు మనస్సు దానిమీద నిలువదు. శూన్యధారణ. 8. స్లో ఆత్మనో నిర్వికారస్య క్వ జ్ఞానం క్వచ వా క్రియా జ్ఞానాయత్త బహిర్భావ అతః శూన్యమిదం జగత్. ఆత్మలో వికారములు లేవు, మార్పులు లేవు. దానిలో జ్ఞానం ఎలా ఉంటుంది? క్రియ ఎలా ఉంటుంది? కాని బాహ్య జగత్తు మొత్తం మనకు తెలియబడుతూ ఉన్నది. కనుక ఇది ఆత్మ కాదు, శూన్యమే. మన కంటికి కనిపిస్తున్న ప్రపంచము మిథ్య ఎలా అవుతుంది? కనిపిస్తున్నది కదా శూన్యమెలా అవుతుంది? అనగా ఒక దివిటీని త్రిప్పుచున్నచో ఆకాశమున గుండ్రముగా ఉన్నట్లు ఒక వృత్తము కనిపిస్తుంది. కాని ఆ వృత్తము నిజమునకు లేదు. ఈ ప్రపంచము కూడా అలాంటిదే. ఇది ఉన్నట్లు కనిపిస్తుంది కాని నిజమునకు లేదు. ఒక విషయము మనకు తెలియవలనంటే అది మనకంటే బయట విడిగా ఉండాలి. జ్ఞానమనేది కూడా ఆత్మకు బాహ్యమే గనుక జ్ఞానము మిథ్యయే, ప్రపంచము మిథ్యయే. ఈ సత్యము లోతైన ధ్యానములోనే అనుభవములోకి వస్తుంది. మామూలు దృష్టికి ఇది హాస్యాస్పదముగా గోచరిస్తుంది. కాని ధ్యానికి ఇది సత్యమే. ఇవన్నీయు చాలా లోతైన ధ్యానములు. మామూలుగా సాకార ప్రతీక ధ్యానములు బాగుగా అలవాటైన తదుపరి ఈ భావధ్యానములను సాధించవలెను. ఆత్మధారణ. 4. స్లో నమే బంధో న మోక్షో మే భీతస్యేతా విభీషిక. ప్రతిబింబమిదం బుద్ధేర్జలేష్వివ వివస్వతః. నాకు బంధము మోక్షము రెండూ లేవు. ఈ రెండూ పిరికివారిని భయపెడతాయి. నీటియందు కనిపించే సూర్యుని ప్రతిబింబం మాదిరివే బుద్ధిలో ప్రతిబింబించే ఈ రెండూ కూడా. నీటిలో కనిపించే సూర్యుని ప్రతిబింబం నిజం కాదు. అది వెలుగును వేడిమిని ఇవ్వలేదు. అసలైన సూర్యుడు సత్యం. అట్లాగే నా ఆత్మప్రకాశమే చంచలమైన మనస్సులో ప్రతిఫలించి బంధముగా మోక్షముగా కనిపిస్తున్నది. ఈ రెండూ కూడా భయపడేవారిని ఇంకా భయపెడతాయి. సత్యమును తెలిసికొన్నచో ఇవి రెండూ భ్రమలని తెలుస్తాయి. బంధము భ్రమేని సామాన్యముగా వేదాంతము చెబుతూ ఉంటుంది. కాని మోక్షము కూడా భ్రమయేనన్నది అత్యుత్తమమైన భావన. జీవన్ముక్తుడైన వానికి మోక్షము కూడా భ్రమగానే తోస్తుంది. బంధమే లేనప్పుడు ఇక దేనినుంచి మోక్షము? మోక్షము కొత్తగా వచ్చునది కాదు.
బంధనాశనమే మోక్షము. మోక్షము ఎల్లప్పుడూ ఉన్నది. బంధము వల్ల తెలియబడటం లేదు. కనుక కావలసినది బంధ విముక్తి మాత్రమే. బంధము, మోక్షము రెండూ లేవని తెలుసుకోవడమే అసలైన బంధ విముక్తి. ఆత్మధారణ 5. స్లో ఇంద్రియద్వారకం సర్వం సుఖదు ఖాది సంగమం ఇతీంద్రియాణి సంస్థేజ్య స్వస్థ స్వాత్మని వర్తతే. ఇంద్రియద్వారముల గుండానే సుఖదుఃఖ ఖాది సర్వమో మనకు కలుగుతూ ఉంటుంది. ఈ ఇంద్రియములను విడచిపెట్టిన మనస్సు ఆత్మలో, తనలో తానుంటుంది. పంచేంద్రియములు తలుపుల వంటివి. వాటినుంచి మనస్సు బయటకు ప్రసరిస్తుంది. ప్రపంచమును అనుభవిస్తుంది. ఆ క్రమంలో సుఖము దుఃఖము రెంటికీ లోనవుతూ ఉంటుంది. దుఃఖమే బంధమని, సుఖమే దాని నుంచి మోక్షమని సామాన్యముగా లోకులు అనుకుంటూ ఉంటారు. కాని ఈ రెండూ ఒకదానిపైన మరొకటి ఆధారపడినట్టివి. ఒకే నాణెమునకు బొమ్మ బొరుసు వంటివి. ఈ రెంటిలో ఒకదానిని మాత్రమే వదిలిపెట్టడం జరుగని పని. కనుక ఇంద్రియముల ద్వారా బయటకు ప్రసరించే పనిని మనస్సు మానుకోవాలి. ఇదే ధ్యానమని చెప్పబడుతుంది. అప్పుడు మనస్సు సుఖదుఃఖములకు అతీతమైన తన ఆత్మస్థితిలో తానుంటుంది. ఆత్మధారణ 6. స్లో జ్ఞానప్రకాశకం సర్వం సర్వేణాత్మా ప్రకాశక ఏకమిక స్వభావత్వాధానం జ్ఞేయం విభావ్యతే. 138. అంతా తెలివి వల్లనే కనపడుతుంది. అన్నింటినీ ఆత్మయే ప్రకాశింపజేస్తుంది. కనుక జ్ఞానము జ్ఞేయములు ఒక్కటే అని చక్కగా ధ్యానించి గ్రహించాలి. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూటిని త్రిపుటి అని వేదాంతము అంటుంది. జ్ఞాతయనగా తెలిసికొనువాడు. జ్ఞానమనగా తెలివి. జ్ఞేయమనగా తెలియబడునది. ప్రపంచమంతా ఈ మూటిలోనే ఉంటుంది. కాని నిజమునకు ఉన్నవి రెండే అని తంత్రము చెబుతున్నది. సూర్యుని కాంతి వల్లనే అన్నీ మనకు కనిపిస్తున్నాయి. సూర్యకాంతి సూర్యుడు ఒక్కటే. అలాగే ఆత్మప్రకాశం వల్ల అన్నింటినీ మనం తెలుసుకోగలుగుతున్నాము. ముందుగా నేను అన్న తెలివి ఉండటం వల్ల దాని ఆధారంగా మిగతా అన్నీ తెలియబడుతున్నాయి. కనుక ఆత్మయే అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నది. ఒక వస్తువు అనేది దాని జ్ఞానము కంటే భిన్నము కాదు. అట్లే ఒక వ్యక్తి అతనిని గురించిన జ్ఞానము కంటే భిన్నుడు కాడు. కనుక జ్ఞానము జ్ఞేయము రెండూ ఒక్కటే యని జ్ఞాతయైన ఆత్మ వల్లనే వీటికి ఉనికి ఉన్నదని లోతైన ధ్యానములో గ్రహించమని ఈ శ్లోకము చెబుతున్నది. ఈ ధ్యానము యొక్క ఫలితమేమి? వస్తుభ్రాంతి, ప్రపంచభ్రాంతి వదిలిపోయి ఆత్మస్థితి కలగడమే ఆ ఫలితము. దీనినే ఆత్మసాక్షాత్కారమని అంటారు. క్షీణధారణ. స్లో మానసం చేతనా శక్తిరాత్మా చేతి చతుష్టయం యదా ప్రియే పరిక్షీణం తదా తద్భైరవం వపుః. ఓ ప్రియ, మనస్సు, చేతన, శక్తి, ఆత్మ ఈ నాలుగు క్షీణించగా ధ్యానికి భైరవస్థితి కలుగుతుంది. పరమశివుడు పార్వతీదేవికి చెబుతున్నాడు. ప్రతి జీవిలోనూ ఈ 4 స్థితులుంటాయి. అవి మనస్సు, చైతన్యము, ప్రాణము, ఆత్మ ఈ 4 క్షీణించడమే భైరవస్థితి. అనగా వ్యక్తిగతములైన ఈ 4 స్థితులు నశించినప్పుడే సర్వవ్యాపకము, సర్వాధారము అయిన భైరవత్వము కలుగుతుంది. మనస్సనగా ఆలోచనలు. ఇవి ఆగిపోవాలి. అంటే మనస్సు తన చంచలత్వాన్ని వదిలిపెట్టి ఏకాగ్రం కావాలి. చేతనమనగా చైతన్యము, కదలికతో కూడిన తెలివి. ఇది శాంతించాలి. శక్తి అనగా ప్రాణము. ఇది కూడా తన చంచలత్వాన్ని వదిలిపెట్టి స్థిరం కావాలి. ఆ తర్వాత కలుగునది ఆత్మస్థితి. ఇది ఒక నిప్పుకణం వంటిది. ఆ నిప్పురవ్వ మహాగ్నిలో లయించాలి.
లేదా ఆత్మయ నది ఒక అల వంటిది. అది సముద్రంలో లయించాలి. ఇదంతా జరిగినప్పుడే భైరవ స్థితి కలుగుతుంది. అది ఊరకే మాటలతో, ఉపన్యాసాలతో, సత్సంగాలతో వచ్చే స్థితి కాదు. సాధనతో సాధించుకోవలసినది. స్లో నిస్తరంగోపదేశానాం శతముక్తం సమాసత ద్వాదశాభ్యధికం దేవీ యజ్ఞాత జ్ఞానవిజ్జనః. ఓ దేవి, 112 ధ్యాన విధానములను నీకు తెలియజేశాను. వీనిని అనుభవమున తెలిసికొన్నచో మనస్సులోని అలలు, ఆలోచనలు ఆగిపోయి సాధకుడు జ్ఞానవంతుడవుతాడు. స్లో అత్ర చేకతమే యుక్తో జాయతే భైరవః వాచా కరోతి కర్మాణి శాపానుగ్రహ కారకః. 141. ఈ 112 సాధనలలో ఏ ఒక్కదాని చేతనైనా భైరవస్థితిని పొందినవాడు కేవలం తన వాక్కుతోనే శాపములను అనుగ్రహమును ఇవ్వగల సమర్థుడవుతాడు. ఎందుకనగా అట్టి సాధకుడు శక్తిని లేదా శివుని అనుభవమున తెలిసికొని ఉంటాడు. అనగా తానే వారి స్వరూపములుగా మారి ఉంటాడు. కనుక అతని సంకల్పము వారి సంకల్పమే అవుతుంది. కనుకనే అది ఫలిస్తుంది. శాపానుగ్రహ సమర్థత అంటే ఇదే. పూర్వకాలపు ఋషులకు ఇట్టి శక్తి ఉండేది. స్లో అజరామరతామేతి సోనిమాది గుణాన్వితః యోగినీనాం ప్రియో దేవి సర్వమేలాపకాధిప జీవన్నపి విముక్తోసౌ కుర్వన్నపి న లిప్యతే. పి. ఓ దేవి, అట్టివాడు అజరామరుడవుతాడు. అణిమాది సిద్ధులను కలిగియుంటాడు. యోగినులకు ప్రియుడవుతాడు. సిద్ధులకు అధిపతి అవుతాడు. అట్టివాడు జీవించి యుండగానే ముక్తుడవుతాడు. కర్మలను చేసినా వాటిచేత తాకబడడు. భైరవస్థితి అన్నది అన్నింటికీ అతీతమైన స్థితి కనుకనూ, అన్నింటినీ తనలోనే కలిగియున్నది కనుకనూ అతనికి అన్ని సిద్ధులు వాటంతట అవే కలుగుతాయి. కర్మలను చేస్తున్నప్పటికీ వాటికి అతీతమైన స్థితిలో అతడు ఉంటాడు. జ్ఞానులకు, సిద్ధులకు, యోగులకు అతడు ఇష్టుడవుతాడు. అదే జీవన్ముక్త స్థితి.